మొట్టమొదట సాయి శ్రీనివాస్ గారు తమరితో మొదలు పెడుతున్నాం. తప్పకుండా. తమరి ప్రయాణం బాబా వారితో ఎలా మొదలైంది అసలు? నేను ఒక సామాన్యమైనటువంటి ఒక ఇంజనీర్గా ఒక ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు నాకు తెలిసినటువంటి మిత్రుడు, నా స్నేహితుడు, నా క్లాస్మేట్ ప్రతిరోజు కూడా బాబావారి యొక్క సేజహారతికి వెళుతూ ఉండేవాడు. వెళ్ళేటప్పుడు ప్రసాదం తీసుకుని వెళ్ళేవాడు. అతను రేపు వెళ్ళకపోతే ఇవాళే 2 సార్లు వెళ్ళి బాబా దగ్గరికి అటెండెన్స్ వేయించుకొని ప్రసాదం రేపటిది కూడా ఇచ్చి వెళ్ళేవాడు. నేను అతనితో క్యాజువల్గా అనమాట, ఏంటి మీ బాబాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, అలా రోజు వెళ్తే ఏమన్నా జరుగుతుందా అని మామూలుగా ఆ వయసులో సరదాగా మాట్లాడుకుంటాం కదా, అట్లా మాట్లాడాను. ఒక్కసారి మా బాబా దగ్గరికి వచ్చి చూడు, మా బాబా అంటే ఏంటో నీకు తెలుస్తుంది అన్నాడు. తనతో పాటు నేను ఆ రోజు సేజహారతికి వెళ్ళాను. వెళితే అక్కడికి వెళ్ళి ప్రసాదం వినగానే సేజహారతి ప్రారంభమైంది. సేజహారతి వింటూ ఉన్నాను. సేజహారతి అందరూ పాడుతున్నారు. నాకు అసలు బాబా గారు సేజహారతి అంటే ఏంటో తెలియదు. బాబా పాడుతున్నప్పుడు వీళ్ళందరూ తన్మయతంతో పాడుతున్నారు, నేను బాబా వైపు చూస్తున్నా. బాబా కళ్ళు తెరిచి అలాగే చూస్తూ ఉన్నాడు. ఆ దృశ్యం తలుచుకుంటే నాకు ఈరోజు కూడా అశ్రునయనాలు వస్తాయి. ఎందుకంటే బాబా నన్ను ఏదో పిలుచుకొని నాతో ఒక ఆత్మీయంగా పలకరించినట్టుగా నాకు భావన కలిగింది. ఇంకా ఆ రోజు నుంచి 5 సంవత్సరాల పాటు ప్రతిరోజు సేజహారతికి వెళ్ళాను. అబ్బా! ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో సేజహారతికి వెళ్ళాను. అలా నేను బాబాకి దగ్గర అవటానికి ఆ సేజహారతి ప్రధాన కారణమైంది. తర్వాత బాబా సచ్చరిత్రని తీసుకొని సచ్చరిత్ర చదివి ఈ సచ్చరిత్రలో ఉన్నటువంటి అంశాలు నేను అన్వయం చేసుకుంటూ నా జీవితంలో ఈ సచ్చరిత్ర ఎంతో మార్పును తీసుకొచ్చింది. ఈ సచ్చరిత్ర అందరికీ అవసరమని బాబా తత్వాన్ని ప్రచారం చేస్తూ మానవత్వమే సాయితత్వంగా, బాబా ప్రచారకుడిగా, బాబా భక్తుడిగా, బాబా సేవకుడిగా ఈ జీవితాన్ని ప్రయాణం కొనసాగిస్తున్నారు. చాలా బాగుందండి. మీరు మీ కళ్ళలో ఉద్వేగం చూస్తూ ఉంటే భక్తులకి, వాళ్ళు చూస్తున్న వాళ్ళకి చాలామందికి అదే భావన కలుగుతుంది. ఖచ్చితంగా. నిజంగా అంటే కుటుంబ పరంగా కొన్ని నమ్మకాలు వస్తాయి, కానీ నిజంగా మనసులోంచి పుట్టుకొచ్చే ఒక నమ్మకం ఏంటంటే షిరిడి సాయిబాబా వారి పట్ల ఉండే ఒక భక్తి.